నమస్తే అండి. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపైలో మాట్లాడుతూ బాబాయిని చంపింది ఎవరో అంటే బాబాయ్ హత్య విషయాన్ని మళ్ళీ తెర మీదకి తెస్తున్నారు ప్రజల్లో మళ్ళీ సానుభూతి ఓట్ల కోసం. ఆయన ఆ విషయంలో మాట్లాడుతూ బాబాయిని చంపింది ఎవరో బాబాయికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు అంటున్నాడు. అంటే నీకు తెలీదా? తెలీదు. జగన్ రెడ్డి, నీకు నిజంగా నీ బాబాయ్ పైన అంత ప్రేమ ఉంటే నీ బాబాయిని చంపిన నేరస్తులను 5 ఏళ్లుగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి పట్టుకోలేకపోయావు. నువ్వు 5 ఏళ్లుగా పట్టుకోలేకపోయావంటే నువ్వు ఫెయిల్యూరే కదా. నీ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేను నువ్వు రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తావయ్యా? ఇంకొకటి, ఇది ఒక వర్షను. రెండో వర్షను, సిబిఐ వాళ్ళు వివేకానంద రెడ్డి గారి కేసులో నేరస్తుల్ని విచారించేదానికి వచ్చినప్పుడు, కడపకు వచ్చినప్పుడు ఆ సిబిఐ అధికారుల పైన ఎందుకు కేసులు పెట్టించావు? దానికి సమాధానం చెప్పు. అదేవిధంగా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు ఇష్యూ చేసావు? దానికి సమాధానం చెప్పు. అదేవిధంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నీకు అవినాష్ రెడ్డి గారి పైన ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది? కర్నూలు దొంగ నాటకాలు ఆడాడు కదా. అవునండి, ఆ రోజు దొంగ నాటకాలు ఎందుకు ఆడావు జగన్ రెడ్డి? నిజంగా నీ బాబాయ్ పైన అంత ప్రేమ ఉంటే అవినాష్ రెడ్డిని విచారణకి సహకరించమని ఉండొచ్చు కదా. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డి వాళ్ళ తల్లికి హార్ట్ అటాక్ అని డ్రామాలు ఆడి హాస్పిటల్లో పెట్టి బయట సంఘ విద్రోహ శక్తుల్ని పెట్టి ఈ విధంగా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అవినాష్ రెడ్డి జోలికి వస్తే అని ఎందుకు నంగి నాటకాలు ఆడావు జగన్ రెడ్డి? దానికి సమాధానం చెప్పు. ఈరోజు ఎప్పుడూ లేని విధంగా మా వివేకం బాబాయ్ ఈ విధంగా అంటున్నావు. 5 ఏళ్లగా నీ వివేకం బాబాయ్ కేసు గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని నువ్వే అడిగావు కదా. ఈ రోజు ఎందుకు వివేకం బాబాయ్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ వద్దని నువ్వే అంటూ ఉన్నావు? ఎందుకు? నీకు అంత భయం ఎందుకు? నిజంగా నీ బాబాయిని చంపిన వాళ్ళని శిక్ష పడాలంటే సహకరించి ఉండొచ్చు కదా. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి తెల్లారితో 3 గంటలకు మీ ఇంటికి కాల్ ఎందుకు వచ్చింది? దానికి సమాధానం చెప్పు. అసలు పోస్ట్ మార్టం రిపోర్టే రాకుండా అసలు దస్తగిరి అప్రూవర్గా మారక ముందుగానే గొడ్డలతో చంపారని నీకెలా తెలిసింది? ఆ రోజు తెల్లారితో రాత్రి వచ్చి మొత్తం హత్య తన దగ్గరుండి చూసిన మొత్తం వివరించి వెళ్ళాడు. నువ్వు ఎలా వివరించావు? దానికి సమాధానం చెప్పు. ఇలా నరికారు, లాక్కుండా తీసుకెళ్లారు, కమోట్ మీద నెత్తురు రాశారు, ఇవన్నీ ఆయనకి ఎలా తెలిసినాయి? నీకు ముందుగా తెలియకపోతే నువ్వేమన్నా ఇంటెలిజెంట్వే అప్పటికప్పుడు తెలుసుకోవడానికి? నువ్వు అక్కడ లేని కూడా లేవు కదా, ఎన్నికల దాంట్లో బిజీగా నీకు ఎలా తెలిసింది? నీ హస్తం లేకపోయింటే దీన్ని బట్టి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి హత్య ప్రాంతంలో ఉండి హత్య ప్రదేశంలో అన్ని చూసిన వ్యక్తి విజయసాయి రెడ్డి ఆయన మీడియా ముందుకి సుమారుగా ఉదయం 9 గంటలకు వచ్చి గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అప్పటి వరకు ఉన్న రక్తపు మార్కులన్నీ తుడిపించి వచ్చి గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు. ఈసీ గంగిరెడ్డి గారు ఎలా చనిపోయారు, ఇవన్నీ విషయాలు తీస్తే నేరస్తులు ఎవరో బయటపడతారు. ఈ రోజు అందరూ నీలాగుంటారు, క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వచ్చి గుండెపోటు అని చెప్పడమే ఆ రోజు వీళ్ళే చంపించి గుండెపోటు అనేది పుట్టించారు. సాక్షిలో హెడ్లైన్ ఎలా వచ్చింది? నీ హస్తం లేకుండా సాక్షిలో హెడ్లైన్ ఎలా వచ్చింది? అవన్నీ ఇది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి హస్తం ఉంది, అవినాష్ రెడ్డి హస్తం ఉందని చెప్పి చిన్న పిల్లోని అడిగిన కడపలో చెప్తారు. ఈ రోజు స్వయంగా వివేక గారి కూతురు చెప్తుంది, అవును చంపారు మా తండ్రిని. అవును, ఎందుకంటే ఈరోజు ఆమె పోరాడుతూ ఉంది తన తండ్రికి న్యాయం చేయమని చెప్పి. మీరు అడ్డుకుంటా ఉన్నారు. నీ తప్పు లేకపోతే ఎందుకు అడ్డుకుంటూ ఉన్నావు? ఏం లేదండి, కడప జిల్లాలో జగన్ రెడ్డి ఓడిపోతున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. దానికోసం వివేకానంద రెడ్డి గారి పేరు జపం చేస్తున్నాడు సెంటిమెంట్ తీసుకొని రావడానికి. కడప ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, మీకు ఎల్లప్పుడూ అండగా ఉండింది ఎవరు? వివేకానంద రెడ్డి గారు. ఆయన ప్రాణాన్ని తీసిన నీచులు ఎవరు? ఆయన కూతుర్ని ఈరోజు అవమానిస్తూ ఉంది ఎవరు? ఆయన పుట్టుకలు, ఆయనకి 2 భార్యలని సమాజానికి తెలిసేటట్టు చేసింది ఎవరు? ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మాట్లాడింది ఎవరు? ఈ వైసీపీ నాయకులు కాదా? ఒక్కసారి ఆలోచించండి కడప జిల్లా ప్రజలారా. ఎందుకంటే మీకోసమే బతికాడు వివేకానంద రెడ్డి గారు. ఎల్లప్పుడూ ప్రజాసేవలో మీకోసమే సేవ చేశాడు. అలాంటి వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి బ్యాడ్ చేసింది ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి చేయించారు. ఇంకొకటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారి ఆయన భర్తని అన్ని విధాలుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఈ విధంగా మాట్లాడిచ్చింది ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ విధంగా వివేకానంద రెడ్డి గారిని అన్ని విధాల ఆయన్ని చంపించిందే కాకుండా ఆయన ఆత్మ క్షోభించే విధంగా ఆయన భార్యని, అదేవిధంగా ఆయన కుమార్తెని, అల్లుణ్ణి ఈ విధంగా అవమానించారంటే వీళ్ళు ఎంత నీచులో ఒక్కసారి కడప జిల్లా మళ్ళీ సిగ్గు లేకుండా ఇకనైనా మారాలి.
ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదండి. ఎందుకంటే మారండి కాస్త, ఎందుకంటే మారి మంచిగా ఉనండి, గౌరవప్రదంగా ఉనండి. అంతేగాని ఈ విధంగా తప్పు చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అది కవర్ చేసుకోవడానికి ఎంత దిగజారుతున్నారు చూడండి. కడప జిల్లా ప్రజలు మీ కడప పౌరుషం ఏంటో చూపేయండి. డైలాగ్ సినిమాల్లో డైలాగులు మాటల్లో కాదయ్యా. ఈరోజు తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన చిన్నాననే వివేకానంద రెడ్డిని చంపేశాడు. రేపు మిమ్మల్ని బతకనిస్తాడా ఈ జగన్ రెడ్డి? మిమ్మల్ని వాడుకుంటున్నాడు. సొంత చెల్లు ఎవరు వైఎస్ షర్మిల గారు ఎంత చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి? అప్పుడు పాదయాత్ర చేశారు 2014 ముందు. ఆ తర్వాత యాత్రలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పచ్చిబూతులు తిట్టారు షర్మిల గారు ఒకప్పుడు. అది అంత చేసిన షర్మిల గారినే ఈరోజు పక్కన పెట్టేశాడు. మీరు ఒక లెక్క ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ఆలోచించి మారాలి. ఏంటంటే రేపు మిమ్మల్ని కూడా వాడుకొని, రేపు మిమ్మల్ని కూడా ఏదో ఒక స్వార్థాల కోసం వాడు ఈరోజు గీతాంజలిని ఎలా చేశాడో రేపు మిమ్మల్ని కూడా అదే విధంగా చేస్తాడు ఈ స్వార్థపరుడు. ఒక్కసారి ఆలోచించండి. నాకేం అనుమానాలు వస్తూ ఉన్నాయంటే బహుశా ఏదన్నా ఒక పెద్దది ప్లాన్ చేసి తన మీటింగ్లోనే తానే ఏదన్నా దాడి ప్లాన్ చేసుకొని అది ప్రత్యర్థులపైన తోయడానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడరు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. బాబాయ్ వివేక గారి విషయంలో వీరు కుటుంబ సభ్యులందరూ కలిపి హత్యలో పాల్గొన్నదే కాకుండా ఆ రోజు ఒక అబద్ధం చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు 100 అబద్ధాలు ఆడే స్థితికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవునండి. ఎందుకంటే లోకేష్ గారు ఒకే మాట చెప్పారు తిరుపతి బై ఎలక్షన్స్ అప్పుడు అనుకుంటా, నేను ఇక్కడే ఉంటాను, ఓపెన్ ఛాలెంజ్ నేను నా కుటుంబానికి ఎక్కడ తప్పు చేయలేదు, మేము ఆ వెంకటేశ్వర సాక్షిగా నేను ప్రమాణం చేస్తా, నువ్వు రా జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేశాడు. నువ్వు మగాడి అంటే నిజంగా సీఎం బిడ్డ అంటే ప్రమాణం స్వీకరించి నేను ప్రమాణం చేస్తున్నా అని చెప్పి చేసి ఉండొచ్చు కదా. 5 ఏళ్ళగా నువ్వు చేయలేదంటే, బైబిల్ మీద ప్రమాణం చేసి ఉండొచ్చు కదా, అట్లీస్ట్ చేయలేదు అంటే నేరస్తు నువ్వే జగన్ రెడ్డి. కానీ ఇప్పటికీ ఇతరుల మీద తోసి నమ్మించడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. దిగజారిపోయిన వ్యక్తి ఇంకా దాని మించి ఏం చేస్తాడు? దిగజారుడు రాజకీయాలు చేయడానికి తయారయ్యాడు, సిద్ధమైపోయాడు. అవును, అలాంటి దిగజారుడు వ్యక్తి నుంచి ఇంకేం గ్రహిస్తాం మనం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.